హాయ్ హలో నమస్తే అందరికీ పడాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. మరి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చిన ఇవాళ నాతో పాటు మన ఆర్యన్, అలాగే ప్రవీణ్, అలాగే క్రాంతి, ఇక ఈ పక్క కిష్టప్ప, అందరం కలిసి మన ఫైమా చదువుకున్న కాలేజీకి దోమకొండ దగ్గర కామారెడ్డికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకంటే తన ఎలా అంటే ఆ కాలేజీ నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వచ్చి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళింది కాబట్టి ఆ కాలేజీకి వెళ్ళి కొద్దిగా బిగ్ బాస్లా తనని సపోర్ట్ చేయమనేసి మేము అందరం కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో స్టూడెంట్స్ తోటి సపోర్ట్ చేయాలనేసి మాట్లాడడానికి అయితే ఇలా కాలేజీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అలాగే ఫైమా ఎలా చదివేది ఏంది అనేసి అక్కడ సార్లను అడిగైతే తెలుసుకుందాం. అది బేసిక్ గా మంచిగా చదువుకోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసింది, ఎందుకంటే చదువుకపోతే అక్కడనే ఉండేది. ప్రవీణ్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? దీనిపైన నీ స్పందన ఏంటి? స్పందన ఏముంటది? స్పందన బాగుంటది, కాకపోతే మా వాడాలకు రాదు, ఎక్కువ వాళ్ళ వాడాలే ఉంటది. ప్లీజ్ అందరూ ఫైమకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే తను ఒక చిన్న స్టేజ్ నుంచి ఇప్పటివరకు బిగ్ బాస్ అనే స్టేజ్ రావడం అనేది చాలా గ్రేట్. సో మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇంకా ముందు కూడా మీరు సపోర్ట్ చేయాలి. అలాగే ఫైమాతో పాటు మా ప్రవీణ్ ని కూడా మీరు సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ సీజన్ లో ప్రవీణ్ రావాలి బిగ్ బాస్ కి. నాకైతే అదేం లేదు, ఫైమాని అయితే మంచిగా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు అయితే టాప్ అంటున్నా, ఇప్పుడు ఒక 7 వారాల వరకు అయితే బాగుంది. ఇప్పుడు తన గేమ్ ఏందనేది నేను ఎలా ఇప్పుడు సపోర్ట్ చేయండి అంటే, తన గేమ్ మీకు నచ్చితేనే, తన గేమ్ మీకు నచ్చి, ఎందుకంటే మనకు ఒక వాళ్ళకు కూడా ఉంటది వీళ్ళు పెద్ద ఇచ్చేస్తారు కానీ గేమ్ ఏం ఆడట్లేదు ఇట్లా ఉందనేసి. తన గేమ్ నచ్చితే తన బిహేవియర్ బట్టి ఇంట్లో ఎలా ఉంటుందో దాన్ని బట్టి సపోర్ట్ చేయండి. బేసిక్ గా తను బాగుంటుంది, మేము కూడా చూస్తున్నాం కాబట్టి. ఆర్యన్, దీనిపైన నువ్వు ఏమనుకుంటాను? బేసిక్ గా స్పందన ఏమనుకుంటున్నా అంటే, ఫైమా అనే వ్యక్తి ఒక చిన్న స్టేజ్ నుంచి ఇంతవరకు వచ్చింది చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి అమ్మాయిని మనం ఏంటంటే, ఇలాంటి అమ్మాయిని మనం సపోర్ట్ చేస్తే ఇలాంటి చాలా మంది అమ్మాయిలు మళ్ళీ విలేజ్ నుంచి సిటీ దాకా ఇలా వచ్చి చాలా అమ్మాయిలకు ఇన్స్పైర్ గా ఇప్పుడు కాలేజీకి వెళ్తాం కదా, అక్కడ ఎవరన్నా 2-3 దొరికితే కార్ లో తీసుకొని వచ్చేస్తాం. పెద్ద ప్లానింగే. ఇంకా నీ స్పందన ఏంటి? స్పందన ఏం లేదు, నాది కాదు స్పందన. బేసిక్ గా చెప్పాలంటే ఫైమాకి మన ఎడిటింగ్ ఎవరు చేస్తారు అన్నారు కదా, ఇతనే ఆర్యన్. బేసిక్ గా చెప్తా, యాక్చువల్లీ ఆర్యన్ మాకు మా ఎడిట్ అయినా సరే యూట్యూబ్ అన్ని మెయింటైన్ చేసేది ఆయనే. బేసిక్ గా నా డేట్లు ఇట్లా అన్ని చూసుకునేది ఇట్లా ఉండవు. ఫైమాకి యూట్యూబ్ ఛానల్ ఐడియా ఇచ్చిందే మనం మావడే, తన వల్లనే యూట్యూబ్ లో సంపాదించగలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్యన్. ఇలా అందరికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనోడు కూడా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఏంటంటే బేసిక్ గా మావాడు కూడా ఒక సాంగ్ చేసిండు. ఆ సాంగ్ త్వరలో మీ ముందుకు వస్తుంది, అందుకనే ఆ హెయిర్ స్టైల్ కటింగ్ మీరు చూసే ఉంటారు. బేసిక్ గా నెత్తింది అలా ఉన్నది అనుకుంటారు కానీ అది హెయిర్ స్టైల్ సాంగ్ కోసం. మనిషి కొద్దిగా ఇప్పుడు మారింది, ఎందుకనంటే ఇదివరకు మీకు తెలుసు దాదా ఫేర్ అని మన పటాసులో 2-3 ఎపిసోడ్ తీసిన తర్వాత తీసేసాడు. అవునా? సరే, వెళ్ళిపోయిండు. ఎందుకంటే బయట సాంగ్స్ చేయాలనే ఆశతో ఇప్పుడు సాంగ్స్ తోటి మళ్ళీ ఇప్పుడు బేసిక్ గా మా వాడిని కూడా మంచిగా సపోర్ట్ చేయండి. బేసిక్ గా మనిషికి అందరికి నచ్చే మంచి సాంగ్స్ తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. మనోడు కాకుండా హీరోయిన్ బాగుంటుంది, ఆమె కోసమైనా చూడండి. క్రాంతి, నీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు మనం ఇలా వెళ్తానం కదా, ఆయన ఫీలింగ్ ఏంటంటే కొద్దిగా సైజ్ ఎక్కువ కాబట్టి కొద్దిగా ఇరకటంగా కూర్చున్నాడు, దానికి ఒక్కదంతే ఫీల్ అవ్వచ్చు. క్రాంతి చెప్పు, వాట్ యువర్ ఏందో అది చెప్పు. అది ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ ఫైమాకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే తన పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి తను ఇప్పటి వరకు సగం ఎదిగింది. మీ అందరి ద్వారా నుంచి సగం వచ్చింది. మీ అందరు ఇంకా సపోర్ట్ గా ఉంటే బయటకు వచ్చేస్తుంది, ఉంటే తను టాప్ 5 వరకు వస్తుంది. వీళ్ళు కొంచెం కామెడీ సో మీ అందరూ సపోర్ట్ గా ఉండాలనేసి ఇంకా ఫైమాని ఎక్కడికో తీసుకెళ్దాం మనం అందరం కలిసి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఫైమా, ఓట్ ఫర్ ఫైమా. ఇప్పుడు ఎందుకంటే తను కూడా లీడర్ గా నిలబెడుతుంది నిజామాబాద్ దోమకొండ సైడ్. అందరు సపోర్ట్ చేసి ఓట్ చేయండి.
దీనిపై మన కిష్టప్ప స్పందన కూడా అడుగుదాం. అటు చూసే మాట్లాడి చెప్పు. హాయ్ అండి అందరికి, 5 marks సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఎన్ని కళలు కన్నదో తను ఒక్కో కళ నెరవేర్చుకుంటూ వస్తుంది. సో మీరు ఇంకా సపోర్ట్ చేశారంటే తను ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికో కాదండి, నాకు తెలిసి ఇప్పుడు బాగా చెప్పాడు కిష్టప్పని మీరు గుర్తుపట్టే ఉంటారు. మన ఒక డైలాగ్ చెప్పాడు కదా, మన ఒక డైలాగ్ చెప్పింది మనోడే. మంచి డైలాగ్ చెప్పి మన రాకేష్ అన్న స్కిట్ లో ఒక మంచి రోల్ అయితే చేసాడు కిష్టప్ప. మేమందరం కలిసి ఒక మంచిగా అక్కడికి వెళ్ళేసి ఫైమా కాలేజీ ఎలా ఉంటది, అలాగే ఫైమా ఎలా చదువుకుంది అంటే డుమ్మర్ కొట్టింది బేసిక్ గా చెప్పింది లేని మనకి. మనమైతే వెళ్దాం, కలుద్దాం. మీరందరూ కూడా ఇప్పుడైతే మంచిగా సపోర్ట్ చేశారు, ఇంకా చాలా బాగా సపోర్ట్ చేసి తనని ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలనేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఒక మంచిగా రోడ్డు పైన అయితే వెళ్తాను. దగ్గరలో ఉన్నాం, ఇంకా కామారెడ్డికి ఇంకొక 1/2 hour దూరం, అంటే ఒక 1 hour అనుకోండి. ఆల్రెడీ అయితే మనం ఫైమా చదివిన కాలేజీకి అయితే వచ్చేసినాం. కొంతమంది మా వాళ్ళు లోపలికి వెళ్ళిళ్ళు. ఇప్పుడు మేము కూడా కొద్దిగా లోపలికి వెళ్ళి వాళ్ళ సార్లతో మాట్లాడి వాళ్ళ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కలిసి కొద్దిగా సపోర్ట్ చేయడానికి అయితే మాట్లాడడానికి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళు మన దాదావును అలాగే ప్రవీణ్ లోపలికి వెళ్ళడం జరిగింది. మేము కూడా లోపలికి వెళ్తాను. ఓకే, మనమైతే ఇప్పుడు మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా, ఆడికైతే వెళ్ళి మాట్లాడి ఏంటిది మనం ఏ సార్ని కలవాలి ఇక్కడ అనేది ఆల్రెడీ మీ ఒకసారి కాల్ చేసిండు, మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తాను. దాన్ని ఫ్రెండ్స్, మరి ఫైమా వాళ్ళ కాలేజీకి అయితే వెళ్ళడం జరిగింది, కానీ మేము మాట్లాడింది అదంతా తీయలేకపోయినాం. ఎందుకంటే కాలేజీలో ఎక్కువ తిరుగుడు అయిపోయింది. వాళ్ళ సార్లతో కూడా మాట్లాడదాం అట్లా మేము మాట్లాడేసాం. కాకపోతే ఆడ ఏమైందనంటే ఇక సార్లు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఒక కాలేజీ కాదు అక్కడ 2-3 కాలేజీలు కవర్ చేయడానికి మాకు టైం సరిపోలే. అందువల్ల నేను అది చూపించలేకపోయినా, కానీ ఫైమా వాళ్ళ కాలేజీ అయితే మీకు చూపించిన కదా. అలాగే మేము ఆ కాలేజీ ముగించుకొని అంత బాగానైతే ఫైమాకి అయితే సపోర్ట్ చేయండి అనేసి అక్కడున్న కాలేజీలో స్టూడెంట్స్ తోటి అందరితో చెప్పేసి, అలాగే వచ్చే దారిలో మా ఫ్రెండ్స్ అందరు కలిసి అక్కడ సీతాఫలాలు అమ్ముతాళ్ళు, అక్కడ ఆగి సీతాఫలం తీసుకున్నారు. దాదాపుగా ఏం చెప్తున్నారా, మంచి టేస్ట్ ఉంది తింటున్నారు. ఇప్పుడు ఏ సీజన్ పండు ఆ సీజన్లో తినేయాలి. కాబట్టి సీతాఫలం అనేది ఇప్పుడు అరుదుగా దొరికే పండు. కాబట్టి మనం హైదరాబాద్లో కొంటే ఎక్కువ రేట్లు, కానీ ఇక్కడ ఇలా రోడ్ల మీద కొనుక్కుంటానైతే తక్కువ రేట్లు. మేమైతే ఒక బుట్ట కొనుక్కున్నాం. మా వాళ్ళందరూ మంచిగా బాగా తింటారు. చూపించలేదు అనేసి ఏమనుకోకండి, మేము మాట్లాడింది నెక్స్ట్ ఇంకొకటి ఉంది. చెప్పాలి అంటే రోడ్డు మీద తినేటప్పుడు దీని టేస్ట్ మారిపోద్ది, చాలా మంచిగా. రోడ్డు మీద తినేటప్పుడు టేస్ట్ మారిపోద్ది, ఎందుకంటే పక్కన ఉన్న దుమ్మంతా వచ్చి దీని మీద పడుతుంది. కాబట్టి సీతాఫలం ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్లో తినేయాలి. క్రాంతి కూడా లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు, మంచిగా తింటాడు సీతాఫలం. నేను కూడా తిన్నా, ఒకటి తినేసరికి 3 తినేస్తుండే. ఆయన బాడీకి ఫేవరెట్ అన్నమాట, ఫేవరెట్. నాకు కూడా చాలా ఇష్టం ఉండే. మన ఊర్లలో అందరికి కూడా తెలుసు సీతాఫలం అంటే. నేనైతే సీతాఫలం అంటారు, కానీ మా ఊర్లో అయితే చింతపలకాయలు అనేది. నేను మా ఫ్రెండ్ గాడు ప్రవీణ్ గాడు ఉండే, వాడు నేను పోటీ పడి మరీ వెళ్ళేది. చెట్లలోకి వెళ్ళి తెంపుకొని వచ్చి గడ్డిలో మక్కేసుకొని లేకపోతే బియ్యంలో పెట్టుకొని దాబెట్టుకొని మరీ తినేది. కానీ అలాంటి రోజులు మళ్ళీ రావు కదా. కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఫైమా వాళ్ళ కాలేజీకి వెళ్ళడం, వాళ్ళ సార్ వాళ్ళు కూడా మమ్మల్ని అక్కడ పిలవడం, ఇన్వైట్ చేయడం, నేను అంత దూరం వెళ్ళి వాళ్ళ అంటే ఫైమా గురించి ఇప్పుడు 6 వారాలు అయితే బాగా ఆడింది. 7వ వారంలో కొద్దిగా మళ్ళీ నామినేషన్కి వచ్చింది. కాబట్టి మళ్ళీ సపోర్ట్ చేయండి అనేసి కొద్దిగా చెప్పేసి కొద్దిగా సపోర్టివ్గా ఉండి మేమైతే రావడం జరిగింది. ఇంకా లొకేషన్ కూడా చాలా బాగుంది, అసలు వండర్ఫుల్ లొకేషన్. ఫ్రెండ్స్, అయితే మీకు మంచిగా కాలేజీ చూపిద్దాం. అక్కడ అంటే మేము ఎలా మాట్లాడదాం అనేది అదంతా చూపిద్దాం అనుకున్నా, కానీ చూపించలేకపోయినా. బేసిక్గా మాకు టైం లేకుండే. అలాగే ఇక ఒక 4 కాలేజీలు
తిరిగేసరికి టైం అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ కొట్టండి. ఎడిటింగ్ చేసేది వీడే, ఏమైనా తేడా ఉంటే వీడిని కొట్టండి. యూసఫ్ కూడా రేమత్ నగర్ గురుద్వార్ కమాన్ దగ్గర కూడా వీడియో చేసేది ఫస్ట్ అనుకుంటే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.